press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా ప్రసన్న, మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా మన ఛానల్లో సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాకి సంబంధించిన అన్బాక్సింగ్స్, నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S23 వర్సెస్ S22 అల్ట్రాకి సంబంధించిన కంపారిజన్స్, నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా వర్సెస్ ఐఫోన్ 14 Pro Max సంబంధించిన డీటెయిల్ కంపారిజన్ వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మీకు ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాకి సంబంధించిన డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. అంటే గత పాస్ట్ 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. సో మన ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ దాంతోపాటు ఈ వీడియో మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్కి వచ్చి చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను స్పెసిఫికేషన్స్ పరంగా ఏమైతే మాట్లాడను, ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు అన్బాక్సింగ్లో డీటెయిల్గా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అన్ని కూడా ఆ వీడియోలో పెట్టున్నాను అనమాట. పైన కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో ఏంటంటే ప్రతి ఒక్క కేటగిరీలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మాత్రమే నేను మాట్లాడతాను. అందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ పరంగా మాట్లాడుకుంటే మనకి S22 అల్ట్రా ఎలా అయితే ఉంటుందో సిమిలర్గానే మనకి S23 అల్ట్రా కూడా డిజైన్ అయితే చాలా సిమిలర్గా అయితే ఉంటుంది అనమాట. మీకు కర్వ్డ్ ఫ్రంట్ కానీ లేకపోతే మనకి బ్లాక్ గ్లాస్ మెటల్ ఫ్రేమ్తో వచ్చింది కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే మీకు ఏంటంటే ఈ S23 అల్ట్రాలో మీకు ఆ యొక్క కర్వ్డ్ ఎడ్జెస్ యొక్క రేడియస్ అనేది కొంచెం రెడ్యూస్ చేశారు. దానివల్ల మీకు సర్ఫేస్ అనేది కొంచెం ఫ్లాటన్గా ఉంటుంది. మీరు స్టైలిష్ S పెన్ యూస్ చేసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి స్మార్ట్ ఫోన్లో డ్యూరబిలిటీ అనేది చాలా ప్రీమియం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మన దాంతోపాటు దీనిలో మనకి ఆర్మర్ అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్ అయితే వీళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా దీని యొక్క డిజైన్ కానీ వీళ్ళ బిల్డ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే ప్రీమియం లెవెల్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.8 ఇంచెస్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్. నెక్స్ట్ మనకి HDR10+ సపోర్ట్. నెక్స్ట్ మనకి ఇది 1750 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. సో మీ డైరెక్ట్ కండిషన్స్లో బయటకు వెళ్ళినా సరే మీకు వ్యూయింగ్ యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటాయి. మీ దాంతోపాటు దీనిలో కలర్స్ అనేవి చాలా యాక్యురేట్గా ఉంటాయి. దాంతోపాటు మీకు ఐ కంఫర్ట్ చాలా బాగుంటుంది, వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగుంటాయి. మీరు S పెన్ కూడా మీరు యూస్ చేసినప్పుడు డిస్ప్లే మీద మీకు మంచి రెస్పాన్స్ అయితే బాగుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే తీసుకొచ్చారు. మీరు డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు మల్టిపుల్ రిఫ్రెష్ రేట్స్ అయితే మీరు పెట్టి అయితే యూస్ చేయొచ్చు అనమాట. లైక్ మీకు 24 Hz కావచ్చు, 48 Hz కావచ్చు, 60 Hz కావచ్చు, 120 Hz కావచ్చు, ఇలా మల్టిపుల్ మీరు సెట్ చేసుకుని అయితే మీరు యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి యూట్యూబ్ వాచ్ చేసినప్పుడు కానీ ఏదైనా కంటెంట్ స్ట్రీమ్ చేసినప్పుడు కానీ డిస్ప్లే పరంగా మంచి వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా 10కి నేను దీనికి 9.5 రేటింగ్ ఇస్తాను. డిజైన్ పరంగా మీరు తీసుకున్నట్లయితే ఓవరాల్గా నేను 10కి 9 అయితే నేను రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. నెక్స్ట్ మనకి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బేసికల్లీ దీనిలో మనకి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. మనకి సామ్సంగ్ వాళ్ళు 200 MP అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అదిగా మనకి f1.7 అపేచర్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు కెమెరా క్వాలిటీ చాలా బాగుంటాయి, పిక్చర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. వీళ్ళు మేజర్గా S23 అల్ట్రాలో ఇంప్రూవ్ చేసింది ఏంటంటే నైట్ పూట పోర్ట్రేట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, స్టిల్స్ అనేవన్నీ కూడా ఫొటోస్ చాలా బాగా వస్తాయి అనమాట. లెస్ నాయిస్ ఉంటుంది, మీకు ఫొటోస్ అనేవి చాలా కలర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు దీంట్లో ఇంటిగ్రేటెడ్ మనకి ఎక్స్పెక్ట్రా షూటింగ్ మోడ్ తీసుకుంటే మీకు 50 MP వరకు అయితే మీకు సపోర్ట్ చేస్తుంది S23 అల్ట్రాలో. దీనిలో వీళ్ళు నైటోగ్రఫీ పరంగా మాడుకుంటే చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ మీకు కొత్త ఫీచర్స్ తీసుకుంటే మీకు 200 MPతో ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. దాంతోపాటు మీకు ఆస్ట్రోగ్రఫీ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ ఫీచర్ కూడా మీకు ఏంటంటే పైకి మీ స్టార్స్ని మీరు చూపించినప్పుడు మీకు డిఫరెంట్ మీకు రాసులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక ఫీచర్ ఏంటంటే మీకు దీంట్లోనే మీకు 100x జూమ్ వరకు అయితే మీరు చేయొచ్చు అనమాట. మీకు S23 అల్ట్రా సేమ్ ఈ ఫీచర్ అయితే ఉందనుకోండి. బట్ మనకి దీంట్లో ఏంటంటే ఆ వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి కెమెరాలో మీకు 200 MP పెట్టారు కాబట్టి మీకు ఇంకా సెన్సార్స్ అప్గ్రేడ్ చేశారు కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా 10కి నేనైతే 9.5 అయితే రేటింగ్ ఇస్తాను. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి Adreno 740 GPU అయితే వీళ్ళు అప్గ్రేడ్ చేశారు. ప్రీవియస్ దాంట్లో మీరు తీసుకున్న స్నాప్డ్రాగన్ 8 Gen 1 అది మనకి 500mm టెక్నాలజీతో బిల్డ్ అయింది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 400mm టెక్నాలజీతో బిల్డ్ అయింది, ఆక్టా కోర్ చిప్స్ అనమాట. అండ్ దాంతోపాటు మీకు GPU పరంగా మాట్లాడుకుంటే కూడా మీకు అప్గ్రేడ్ చేశారు. ఈ ప్రీవియస్ దాంట్లో మీకు 730 ఉంటుంది, దీనిలో మనకి 740 అయితే వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. పర్ఫార్మెన్స్ పరంగా మీకు హై అని చెప్పొచ్చు. మీకు ఇది 400mm టెక్నాలజీతో బిల్డ్ చేశారు కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అందువల్ల దీనికి యాంటీ స్కోర్స్ పరంగా మాట్లాడుకుంటే మీకు 12,41,531 అయితే మీకు నోట్ అయిందనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో పర్ఫార్మెన్స్ పరంగా ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటున్నారో, ప్రొడక్టివిటీ ఎవరైతే యూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను. సో దీని పరంగా 10కి ఓవరాల్గా నేను 9.5 అయితే రేటింగ్. నెక్స్ట్ బ్యాటరీ పరంగా మాడుకుంటే మీకు దీనిలో 5000 mAh పవర్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. 45 watts వైడ్ ఛార్జింగ్, 15 watts వైర్లెస్ ఛార్జింగ్. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో 4.5 watts మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సేమ్ మీకు ఇదే ఫీచర్స్ మీకు S23 అల్ట్రాలో కూడా ఉంటాయన్నమాట. కాకపోతే
ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వీళ్ళు ఏం అప్గ్రేడ్ చేశారంటే పోయిన స్మార్ట్ ఫోన్తో పోల్చుకుంటే ఒక 20% మీకు ఎఫిషియన్సీని అయితే ఇంప్రూవ్ చేశారనమాట. సో మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం అయితే చాలా వరకు ఇంప్రూవ్ అయి ఉంటుంది. యూసేజ్ పరంగా మాట్లాడుకుంటే మీరు ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్లో మీరు వెబ్ బ్రౌజింగ్ చేస్తున్నట్లయితే మీకు అరౌండ్ ఒక 18 hours వరకు అయితే మీకు ఛార్జింగ్ అయితే మీకు వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు 3D గేమ్స్ కానీ ఇటువంటివి మీరు కంటిన్యూస్గా మీరు ప్లే చేస్తున్నట్లయితే మీకు అరౌండ్ ఒక 8 hours వరకు అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మీరు ఒకవేళ వీడియో స్ట్రీమింగ్ చేస్తున్నట్లయితే మీకు కంటిన్యూస్గా మీకు 8 hours వరకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. లేదు నేను 3D గేమ్స్ అటువంటివి ప్లే చేస్తాను అనుకుంటే మీకు అరౌండ్ ఒక 7 hours వరకు అయితే మీకు ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు సాఫ్ట్వేర్ పరంగా మాట్లాడుకుంటే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 13తో వస్తుంది, 1 UI 5.1 వర్షన్ అయితే వస్తుంది అనమాట. అండ్ మేజర్గా వీళ్ళు తీసుకొచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే 4 years వరకు OS అప్డేట్స్ ఇస్తారు. అండ్ దాంతోపాటు 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తారనమాట. ఇది మనకి లాంచ్ ఈవెంట్లో ప్రామిస్ చేశారు. ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ కొన్న వాళ్ళు ఒక 5 years వరకు అయితే మీకు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఆ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఓవర్గా ఈ ఫోన్ని మీరు ఈ సాఫ్ట్వేర్ పరంగా మాట్లాడుకుంటే మీరు మొత్తం కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. అండ్ మీకు దీనిలో వెల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు కావాల్సినవి మీకు తగినట్టు మీరు దాన్ని సెట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా 10కి నేను దీనికి కూడా 9.5 అయితే రేటింగ్ ఇస్తాను. సో బ్యాటరీ పరంగా మాట్లాడుకుంటే కూడా ఓవరాల్గా నేను 9.5 అయితే రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 10. సో ఇదిగా ఓవరాల్గా మనకి Samsung Galaxy S23 Ultraతో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ లేదా అనే విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ మీకు మనీ పెద్ద కన్సర్న్ కాదు, నాకు కొత్త ఫీచర్స్ నేను వాటిని చూడాలి, వాటిని టెస్ట్ చేయాలని మీకు అనిపించినప్పుడు, అండ్ నెక్స్ట్ మీకు S Penతో మీరు మల్టిపుల్ ఫీచర్స్ మీరు యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు, మంచి వాటర్ రెసిస్టెంట్తో, నెక్స్ట్ మీకు మంచి స్టీరియో స్పీకర్స్తో, మంచి పర్ఫార్మెన్స్తో మీకు స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు S23 Ultra అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. లేదు నాకు మనీయే పెద్ద కన్సర్న్, నెక్స్ట్ నాకు ఇటువంటి పెద్ద ఫోన్స్ అక్కర్లేదు, నాకు జోబీలో పట్టే ఫోన్సే కావాలి, నెక్స్ట్ మనకి ఈ ఏదైతే 1 UI ఉందో సో UI నాకు అంత నచ్చదు అనుకునే వాళ్ళు ఈ ఫోన్ అయితే స్కిప్ చేయొచ్చు. సో ఓవరాల్ మొత్తం ఇందా మీరు చెప్పినట్టు ఆ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా S23 Ultra అయితే ఒక లుక్ అయితే వేయించారన్నమాట. సో ఫైనల్లీ ఓవరాల్గా ఈ Samsung Galaxy S23 Ultraకి నేను 10కి 9.5 అయితే రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. సో ఇది ఇంకా దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి వెళ్ళైతే అక్కడ వెళ్ళి చెక్ చేయొచ్చు అనమాట. ఇదిగా ఓవరాల్గా మనకి Samsung Galaxy S23 Ultra ఒక డీటెయిల్ రివ్యూ అయితే ఈ వీడియో మీకు నచ్చుతాను కూడా నచ్చితే వీడియో లైక్ చేసి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వడం చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందువరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.